మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 28 మంది ఆశావాహులు దరఖాస్తు చేస్తున్నట్లు ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. శనివారం ఓ హోటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ఆశావాహులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ ఏఐసిసి నిబంధనలకు అనుగుణంగా మంచిర్యాల అస్ఫాబాద్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. దరఖాస్తులను పరిశీలించి ఏఐసిసి పెద్దలకు నివేదిక సమర్పించిన అనంతరం పక్షం రోజుల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నూతన అధ్యక్షుల నియామకం చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పిసిసి పరిశీలకులు అడువల జ్యోతి, పులి అనిల్ కుమార్, శ్రీనివాస్, జిల్లా మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు. करीब 28 लोगों ने मंचिर्याल डिस्ट्रिक्ट के लिए अपना आवेदन किया है। जिला अध्यक्ष के लिए हमने सबके साथ 1-to-1 इंटरेक्शन किया तीनों विधानसभाओं में। कल मैंने और बेलमपल्ली में किया था और आज मंचिर्याल में। लोगों में उत्साह है, इस प्रोसेस का हिस्सा बन रहे हैं लोग और मैंने प्रयास किया है पारदर्शिता के साथ सबके साथ इंटरेक्शन करके संगठन सर्जन अभियान के तहत इस प्रक्रिया को पूरा करने के लिए मेरे साथ अनिल कुमार जी, श्रीमती ज्योति जी, श्रीनिवास जी, हम पिछले 11 अक्टूबर से आसिफाबाद और मंचिर्याल जिले में ब्लॉक प्रेसिडेंट, फ्रंटल ऑर्गेनाइजेशन के साथी, एमएलए, एमपी, कंटेस्टेड, निगम पार्षद, एक्स एमएलसी, एमएलसी सबसे जानकारी ले रहे हैं। विद इन 15 डेज दोनों जिलों में ही नहीं, पूरे तेलंगाना के अंदर ये संगठन सर्जन अभियान के तहत नए जिला अध्यक्षों की नियुक्ति होगी। 20 तारीख तक ये संगठन सर्जन अभियान तेलंगाना राज्य में संपूर्ण हो जाएगा। 22 तारीख तक हमें इसकी रिपोर्ट देनी है और उसके अगले एक सप्ताह के अंदर श्री केसी वेणुगोपाल जी, एआईसीसी जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन, और उनके साथ वामची चंद रेड्डी, एक्स एमएलए जो चेयरमैन है संगठन सर्जन अभियान के, उनके साथ बैठकर मीनाक्षी नटराजन जी, एआईसीसी जनरल सेक्रेटरी इंचार्ज तेलंगाना, उनके साथ बैठ के 1-to-1 इंटरेक्शन होके अगले 15 दिन में पूरे तेलंगाना राज्य के लिए नए डीसीसी प्रेसिडेंट्स का लिस्ट आएगा 33 जिलों का। ये मैं आपसे कहना चाहता हूँ। 6 साथियों का जो पैनल बनेगा उसमें प्रमुखता से रहेगा और ये भी प्रमुखता से रहेगा SC, ST, OBC, माइनॉरिटी, महिला और यूथ का रिप्रेजेंटेशन भी उसमें होगा। सभी कांग्रेस के वर्करों ने, लीडरों ने हमें अपना पूरा साथ दिया और वो भी उन परिस्थितियों में कि जब हमारे यहाँ से विधायक बीमार हैं, हॉस्पिटल में हैं, वो हॉस्पिटल में हैं, उनके जो सुरेखा जी मैडम हैं, जिला अध्यक्ष हमारी हैं, उनकी तीमारदारी में और होना भी चाहिए। मंचिर्याल डिस्ट्रिक्ट 28, आसिफाबाद 36 एक आदमी आज भी आया। विद इन 15 डेज पूरे तेलंगाना के अंदर नया सिस्टम आएगा, डिस्ट्रिक्ट प्रेसिडेंट्स का लिस्ट आएगा। తెలంగాణ
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకు స్పందన లభించింది. మంచిర్యాలలో చిన్న పెద్ద వ్యాపార సంస్థలు, హోటల్, సినిమా హాల్స్ మూసి ఉంచారు. ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ వామపక్షాలు మద్దతు ప్రకటించి బంద్కు సహకరించాయి. దుకాణాలు మూసి ఉంచాలని వేరువేరుగా తిరుగుతూ విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని పట్టుపెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. నాకు తొమ్ములు కలిసేస్తాయి. ఏదైతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న ఉద్యమము బీసీ రిజర్వేషన్ పైన ఉద్యమం నడుస్తూ ఉన్నది. ఈ ఉద్యమ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మద్దతును ప్రకటించడం జరుగుతూ ఉన్నది. అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు. ముఖ్యంగా ఇందులో బీసీ రిజర్వేషన్ అనేది 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ భద్రత కల్పించకుండా చేయడం అనేది సాధ్యమైన విషయం కాదు అని సామాన్యమైన మానవుని కూడా తెలుసు. అదే రకంగా 9th షెడ్యూల్లో చేర్చవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది? కేవలము కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది. చట్ట సవరణ ద్వారా 9th షెడ్యూల్లో తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి కల్లిబొల్లి కబుర్లు చెప్పకుండా ఈ ఉద్యమాన్ని గమనించి, ఈ పోరాటాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి ఖచ్చితంగా దీన్ని 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదే రకంగా తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే నడిచిందో మరో ఉద్యమం కాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వ భుజస్కంధాలపైనే ఉందని చెప్పేసి మేము పూర్తిగా దీన్ని విశ్వాసించుతున్నాం. మరి ఈ రోజున ఈ బంద్ సంపూర్ణంగా జరిగింది. ఇది చాలా చారిత్రకము. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఎట్లయితే బంద్ జరిగిందో సంపూర్ణంగా ఈ రోజున అన్ని పార్టీలు కూడా సహకరించినాయి. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, పర్టికులర్ బడుగు బలైన వర్గాలు, మేధావి వర్గము, పారిశ్రామిక సంబంధించిన యూనియన్స్, అదేవిధంగా స్కూల్స్, అన్ని రకాల వాళ్ళు ఈ రోజున చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోయేది కాదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది ఇది చరిత్రలో చేసిన చిన్న మైలురాయి మాత్రమే. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఇవాళ పాలకుల మీద ఉన్నది. ఆ పాలకులకి ఏదైతే కష్టం అనిపించిందో మేము కోర్టులో వేస్తుండ్రు, కోర్టులో కూడా ఓడిపోయిన తర్వాత కూడా మా ఆత్మాభిమానంతో ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు చేస్తుంది అన్యాయం అని చెప్తున్నాం. ఇది గతంలో కూడా ఈ అన్యాయాలు చేసిండ్రు. ఈ రోజున క్యాపింగ్ అయినా తీసేయమని అడుగుతాం మేము. అదే కాకపోతే రాజ్యాంగ పరంగా ఏదైతుంది ఇది 42% అనేది వాస్తవానికి ఇది ఉద్యోగం సంబంధించింది కాదు. అసలు ఇది ఏదైతే 34% నుంచి తగ్గించేసిండ్రో దానికి సంబంధించింది. ఈ రోజున లోకల్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇంతమంది జెడ్పీసీలు, ఎంపీటీసీలు ఇవాళ బడుగు బలహాల నుంచి వస్తూ ఉంటే వాళ్ళు అక్కస్తో చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో వాళ్ళు మేమేం వ్యతిరేకించలేదు కదా, మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాము. రాజ్యాంగం పెట్టిన క్యాపింగ్ పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ రోజున క్యాపింగ్ పెట్టి మరి గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ఏదైతే ఉందో అక్కడ కూడా మాకు లేదు. కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తేనే ఇది అమలు అయితే అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎవరో ప్రెజర్ తీసుకొస్తే చేసేది కాదు. మీరు న్యాయంగా ఆలోచించండి. రాజ్యాంగ పరంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చేయమని చెప్పేసి ఇలా ప్రజలకి తరఫున, అందరి తరఫున, మా బీసీ సంఘము, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. ఇది మార్పు తీసుకురావాలని చెప్పి 42 రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు
బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇవ్వడం వల్ల ఇవాళ మంచిర్యాల జిల్లా మొత్తం కూడా మేము బంద్ చేయడం అనేది జరిగింది. మొత్తం సమాజం అంతా కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నారు. అన్ని వర్గాల వాళ్ళు, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ బంద్కు సహకరించారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ బీసీ బంద్ సందర్భంలో ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ గతంలో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీ ప్రధానమైన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ మద్దతు ఇచ్చింది. మరి దీన్ని బీసీ రిజర్వేషన్ ఎవడు అడ్డుకుంటుండు అనేది ఇవాళ అర్థం లేదు. మళ్ళీ మేము బంద్ ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాం? మాధవ్ రెడ్డికి వ్యతిరేకమా? మరి ఒక వ్యక్తి కోసం ఇవాళ బంద్ పిలిపిస్తున్నామా ఇవాళ అనేది ఇవాళ ఆలోచన ఇవాళ ప్రజల్లో జరుగుతుంది. విషయం ఒకటి ఏం చెప్తున్నామనంటే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు ఇస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలలో ఇవాళ బీసీలకు మోసం చేయాలనే ఆలోచన కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ దేశం అంతా కూడా చర్చ జరగాలి, ఇవాళ తెలంగాణలో కూడా చర్చ జరగాలి. ఇవాళ తెలంగాణ బంద్ ఎందుకు జరిగింది, ఈ బంద్లో బీసీలకు ఎంతవరకు అన్యాయం జరుగుతుంది అనేది చర్చ జరగాలనే ఆలోచనతో ఇవాళ బంద్ పిలిపివ్వడం అనేది జరిగింది. ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ బంద్లో పాల్గొన్నది. కారణం ఏంటంటే బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళకు పుట్టగతులు ఉండవనే ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన సందర్భంలో బీసీల ఓట్లతోటి గెలిచి ఇవాళ మనగడ సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ బంద్కు పిలిపివ్వడం అనేది జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్లో అప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా మేము ఇవాళ బీసీలకు రిజర్వేషన్ 42% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఏ విధంగా 42% ఇస్తుంది అనేది ఆ రోజు చెప్పలే. కానీ వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ పెడచేన పెట్టి ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే 9th షెడ్యూల్లో పెట్టాలని తెలిసి సోయి ఉన్నప్పటికీ కూడా జియో నెంబర్ 9 ఇచ్చి ఆ 9ని ఇంప్లిమెంట్ చేయాలని కుట్ర చేసిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్ని హైకోర్టులో స్టేను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ బంద్ పాటించడం జరుగుతుంది. ఈ బంద్లో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మంచిర్యాలలో మా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను, కార్మికులను అందరినీ కూడా బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధితోటి తెలంగాణలో మొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన తీసుకొచ్చి దాని ద్వారా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ 42% రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలో గెజిట్ వేయడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టడం జరిగింది. ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం జరిగింది. కొంతమంది కావాల్సుకొని హైకోర్టులో కేసు వేసి దాన్ని స్టే కూడా తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ రిజర్వేషన్ కూడా జీవో విడుదల చేయడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏంటి, గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా ఈరోజు బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మేము మా వంతుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కాబట్టి మా వంతుగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంచడం జరిగింది. వాళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధి బీసీల పైన ఉంటే మీరు కేంద్రంలో బిల్లు పెట్టండి, మీరు ఒక జీవో పాస్ చేయండి, రాజ్యాంగబద్ధంగా మీరు మాట్లాడండి తప్ప ఈరోజు ఏదో కపట ప్రేమను ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకం జరుగుతుంది. బీసీ సోదరులందరూ కూడా ఈరోజు కన్నెర చేస్తున్నారు. మొత్తం బీసీ సోదరులందరూ కూడా ఒక్కటై అందరూ కూడా మీకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ సోదరులకు అందరూ కూడా మేము మనవి చేయడం జరుగుతుంది. కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఈరోజు బంద్లో పాల్గొని మనకు అందరూ కూడా సంఘీభావం తెలపాల్సింది అందరినీ కూడా మేము పేరున కోరడం జరుగుతుంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కొనసాగుతున్నటువంటి బంద్లో అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా అన్ని వ్యాపార వర్గాలు అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈ బంద్లో ఒక వినూత్న పరిస్థితి నెలకొంది. ఇలా
బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కావాలంటే 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలి. ఎవరు చేయాలి రాజ్యాంగ సవరణ? బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇలా వాళ్ళే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరినీ మళ్ళొకసారి మోసం చేస్తూ ఇవాళ 2 నాలుకల ధోరణితో ద్వంద్వ విధానాలతోటి అలా బంద్లో పాల్గొంటున్నామని బీసీలను మళ్ళొకసారి మోసం చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి సరైనది కాదు. వెంటనే మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో అధికారంలో ఉంది మీరు, ఇలా రాజ్యాంగ సవరణలు చేయాలన్నా, ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలన్నా కూడా ఆ బంతి కోర్టు మీ కోర్టులో ఉన్నది. మీరు అమలు చేయకుండా బీసీలు ఇలా తెలంగాణ ప్రజలందరినీ మళ్ళొకసారి మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాలి తప్ప వేరొకటి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది, గెజిట్ విడుదల చేసింది. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మాకేం సంబంధం లేదని చెప్పేసి అలా బంద్లో పాల్గొంటా ఉన్నారు. అందరూ కోమటోళ్ళే తెలంగాణలో రొయ్యల ముళ్ళేయడమేందో అర్థం కానటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులలో ఇలా మీరు బంద్లో పాల్గొంటా ఉన్నారు. ఈ ద్వంద్వ విధానం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మెదులుతే 42% రిజర్వేషన్ కోసం 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి వెంటనే 42% రిజర్వేషన్ని అమల్లోకి తీసుకురావాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఈరోజు ఏదైతే 42% సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా మరి బీసీ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున బంద్కు పిలుపున్నాం. ఆ బంద్లో ఈరోజు వామపక్షాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు కావచ్చు, ఈరోజు ప్రయాసకులు కావచ్చు పాల్గొనడం మరి చాలా సంతోషకరం. ఏదే 42% మరి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి క్రోడగణంలో మరి బీసీలు 56% తేలిన సందర్భంలో మరి బీసీలకు ఖచ్చితంగా న్యాయబద్ధంగా 42% మరి చట్టం చేసి ఇవ్వడానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతున్న సందర్భం అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఆర్డినెన్స్ తయారు చేసినాం. అదేవిధంగా చట్టాలు రూపొందించి ఈరోజు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంటే ఆ గవర్నర్ దానికి మరి ఎలాంటి స్పందన లేక ఉండడం చాలా మరి దుర్మార్గమైన విషయం. దీంట్లో మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. మరి వాళ్ళు కూడా మరి ఒక బంద్లో పాల్గొని మరి మేము కూడా ఏదో మరి బీసీలకు మరి ఉరగబెడతామని చెప్పేసి మరి కపట నాటకాలు ఆడుతున్నాయి తప్ప మరి ఏ రోజు వారు బీసీలకు మరి చట్టబద్ధత తీసుకొచ్చే మరి సందర్భం మీద ఆలోచన లేదని చెప్పేసి తెలిసిపోతున్నది. అంతేకాకుండా మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి 2 సార్లు ఏదైతే 33% ఉన్నటువంటి రిజర్వేషన్లు మరి 22% కుదించి ఈరోజు బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం చేసిన మరి సంగతి వాళ్ళు కూడా మర్చిపోయారు. మరి వాళ్ళు కూడా ఈ యొక్క బంద్లో పాల్గొనడం మరి విడ్డూరంగా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే గౌరవ మరి ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ కావచ్చు మరి బీసీల కోసం పోరాడుతున్న సందర్భం ఈరోజు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు పెద్ద ఎత్తున మరి ఖచ్చితంగా మరి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టినాం. కానీ మరి స్పెషల్ మరి ఏదైతే మరి ఎస్పీఎల్లో మరి అది దాన్ని పక్క పెట్టడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విధంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుందో తప్ప మరి బీసీల గురించి ఆలోచన చేసే నాయకులు లేరు. ఖచ్చితంగా ఈ యొక్క బంద్ను విస్తృతం చేసి మరి తప్పకుండా రాబోయే రోజులలో వీటి వామపక్షాలు కావచ్చు, మరి బీసీ సంఘ నేతలు కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి పోరాటం కూడా మరి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. వరకు ఏ బీసీ బిడ్డ ఆగడది. వరకు ఏ బీసీ బిడ్డ ఆగడది. రాష్ట్ర బీసీ జేఏసీ రాష్ట్ర ప్రజలకి బీసీలకి 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ చేసినారో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర బీసీలు పిలుపు మేరకి ఈరోజు అక్కడ మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో గౌరవ మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు కావచ్చు, రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ బీసీ జేఏసీ మంచిర్యాల జేఏసీకి సంఘీభావం తెలుస్తూ బంద్లో పాల్గొనడం బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ద్వారా అందరి ద్వారా పాల్గొన్నందుకు సంతోషిస్తూ వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే విచిత్రమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది, ఎన్నడూ కూడా మనం చూడలేనటువంటి సందర్భం ఈరోజు మనం మంచిర్యాల కావచ్చు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో మనం పార్టీలలో చూస్తున్నాం. ఎందుకంటే ఒక నిరసన తెలియజేస్తే
ఏదో ఒక్క దాని మీద మనం నిరసన తెలియజేస్తాం. ఇప్పుడు ఎవరి మీద నిరసన తెలియజేస్తున్నామో అర్థం కాకుండా బీసీ సమాజం మొత్తం అసలు మేము ఎవరు ఇలా కరెక్టు ఎవరు రాంగు అనే దాన్ని కన్ఫ్యూజన్లో పడేయడానికి కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరదించిందని నేను భావిస్తున్నా బీఆర్ఎస్ పార్టీగా. ఎందుకంటే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ తప్పించుకోవడానికి వాళ్ళు ఏమంటారు, మేము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం. ఏకగ్రీవ తీర్మానం అనగానే బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఆ రోజు ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో మేము మా గంగుల కమలాకర్ కావచ్చు, శ్రీనివాస గౌడ్ కావచ్చు, వాళ్ళందరి సారథ్యంలో మేమందరం కలిసి అక్కడ బీసీలకు ఏకగ్రీవంగా తీర్మానం మద్దతు తెలిపినటువంటి అంశం ప్రతి బీసీ బిడ్డకి తెలంగాణ రాష్ట్రంలో తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు, పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టులో కొట్టుడు పోతేనే అని తెలిసి ఆ జీవోలు ఇచ్చి కూడా మళ్ళీ అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒకరిద్దరిని తయారు చేసి ఈ కొట్టుడు పోయే విధంగా కేసులు వేయించడం కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకు చెప్తున్నామంటే ఇలా శుద్ధి ఎక్కడ సింకించాల్సి వస్తుందంటే, సరే వీళ్ళకు 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో పాస్ చేసే బలం లేదనుకుందాం, 100% వీళ్ళకి లేదు, బీజేపీది ఉన్నది, బీజేపీ నెట్టేస్తారు. కానీ మీరు కనీసం పార్లమెంట్లో 4 లేసి ఇలా మీరు ఇండియా కూటమి ద్వారా 200 పైచిలుక మెంబర్లు మీరున్నారు. ఇండియా కూటమి ద్వారా ఏ రోజన్నా పార్లమెంట్లో బీజేపీని నిలదీసినా మేము రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం, దానిలో ఏకగ్రీవంగా మేము అక్కడ పాస్ చేసినాం, దానికి మద్దతు తెలపాల్సిందిగా ఏ రోజు కూడా చేయలే ఇండియా కూటమి ద్వారా. అలాగే సరే ఇండియా కూటమిలో వివిధ పార్టీలు ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అనుకుందాం. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి సంగతి తెలుసు. కనీసం వాళ్ళన్నా గౌరవ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే వారి నాయకత్వం కావచ్చు, ఏ రోజు కూడా వాళ్ళకున్న 99 మంది ఏ రోజు కూడా మేము ఈ బీసీలకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ఏ రోజు కూడా నిల్చున్నటువంటి సందర్భం లేదు. సరే వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి అనుకుంటే కనీసం ఇక్కడ తెలంగాణ ప్రజల బీసీలతో గెలిచినటువంటి 8 మంది ఎంపీలన్నా ఏ రోజన్నా మా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఏ ఒక్క రోజన్నా పోడియం వద్దకు వేయినరా, అది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఈ దొంగ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని బీఆర్ఎస్ పట్టణ పార్టీగా నిలదీస్తూ ఈ కపట నాటకాల ఆటలు బంద్ చేయాలి. మళ్ళోసారి బీసీ సమాజాన్ని, అన్ని సమాజాలను మోసం చేసారు వీళ్ళు. లాస్ట్కు బీసీ సమాజాన్ని గంపగుత్తగా మోసం చేసే విధంగా ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ పార్టీ అలా జాతీయ స్థాయిలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రజలను మోసం చేస్తామంటే 1, 2, 3 సార్లు మోసం చేయగలుగుతారు తప్ప ఎన్నడూ కూడా మోసం చేయలేరు. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల్లో వాళ్ళు ఎన్నికల్లో గెలలేమనే భావనతోని ఎన్నికలు వాయిదాలేసి వస్తున్నారు. మాకు ఎన్నికలు ముఖ్యం కాదు, 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని బీఆర్ఎస్ పట్టణ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.